హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇన్బుక్ Y4 మ్యాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ దీని స్క్రీన్ సైజ్ ఎంత తెలుసా? 16 ఇంచెస్. కాకపోతే ఈ ల్యాప్టాప్ని చూస్తే మీకు అలా అనిపించదు. 16 ఇంచెస్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని స్క్రీన్ సైజు అనేది ఇది ల్యాప్టాప్ యొక్క ప్రత్యేకత అని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ దీనిలో మనకు 300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. i3 ప్రాసెసర్ 13th జనరేషన్ యూస్ చేస్తారు. దీనిలో మనకు వేరియంట్స్ ఉన్నాయి, i5, i7 అని చెప్పేసి. దీని గురించి మాట్లాడినట్టయితే మనకు 30,000 37,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ ల్యాప్టాప్ అనేది లభిస్తుంది. సో ఎవరైతే బేసిక్ పనులు చేయాలనుకుంటారో, చిన్న ఎడిటింగ్ వర్కులు చేసుకోవాలనుకుంటారో, బేసిక్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ ల్యాప్టాప్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y4 మ్యాక్స్. మరి చెప్పాను కదా, దీని ప్రత్యేకత ఏంటి అంటే 16 ఇంచ్ స్క్రీన్ అని చెప్పేసుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే 16 GB ర్యామ్ ఇచ్చారు. దీనిలో LPDDR4X ర్యామ్ ఇది. తర్వాత ఇక్కడ మనకు 512 GB SSDని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 65 వాట్స్ సంబంధించిన ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ఇక్కడ నా దగ్గర ఉన్న కలర్ గురించి మాట్లాడినట్టయితే సిల్వర్ కలర్లో అయితే ఉంది. దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 1.78 kg మాత్రమే ఉంటుంది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ సీల్ని అయితే నేను బ్రేక్ చేస్తున్నాను. సో ఇలా మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంది ఫ్రెండ్స్. లోపల ఇటు సైడ్ మనకు ఈ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ లోపల వైపు ల్యాప్టాప్ ఉంది. దాంతోపాటు ఇక మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ కవర్ ఒకటి. నెక్స్ట్ ఈ కవర్ల నుంచి దీన్ని రిమూవ్ చేస్తే ఇక సిల్వర్ కలర్లో ల్యాప్టాప్. సో ఇక్కడ మనం ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే పైవైపు మనకు ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో మరి ఒక్క వేలతో దీన్ని లేపొచ్చా అంటే ఎస్ లేపొచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కవర్ తీసేసినట్టయితే లోపల మీరు చూడొచ్చు చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్తో పాటు ఇక్కడ మనకు ఈ కీ డిస్టెన్స్ ఏదైతే ఉంటుంది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు పవర్ అండ్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ ఇంకొక సపరేట్ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు కదా, దీని గురించి కూడా నేను మీకు చెప్తాను. ప్లస్ ఇక్కడ మనకు ఇంటెల్ కోర్ i3 అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఇది 13th జనరేషన్ సంబంధించిన ల్యాప్టాప్. సో ఇక్కడ మనకు కింద వైపు చూసుకున్నట్టయితే స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ గ్రిప్ కోసం ఇటువంటి ప్యాడ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి, ప్లస్ ఛార్జింగ్ చేయడానికి టైప్-C పోర్ట్, 3.5mm జాక్, నెక్స్ట్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇంకో సైడ్ ఇక్కడ మనము దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి, ప్లస్ ఇక్కడ HDMI కనెక్ట్ చేయడానికి, ఇంకోటి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ దీన్ని సెటప్ కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్, మరి ల్యాప్టాప్ బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది బాగుంది. అంటే మనకు 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే దీన్ని 16 ఇంచెస్ స్క్రీన్ అని చెప్పేసి అన్నారు కదా. 16 ఇంచెస్ స్క్రీన్ ఎలా అంటే ఎప్పుడైనా సరే మనకు 16 ఇంచెస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం ఈ మూల నుంచి మొదలు పెడితే ఈ మూల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే 16 ఇంచెస్ అన్నట్టు. సో చాలా పెద్ద స్క్రీన్ అని చెప్పేసుకోవచ్చు 16 ఇంచెస్ అంటే. కాకపోతే మనకి చూడడానికి మాత్రం 16 ఇంచెస్ లాగా అనిపించదు. మరి దీనిలో కొన్ని వీడియోస్, సాంగ్స్ ప్లే చేసి, గేమ్స్ ఆడి, ఎడిటింగ్ చేసి కూడా చూద్దాం. దానికంటే ముందు నేను ఇంతకుముందు చాలా రకాల స్పెసిఫికేషన్ చెప్పాను. మరి దీని వెబ్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లారిటీ వస్తుంది. అయితే మరి నేను ఉన్న రూమ్లో కూడా లైటింగ్ అలానే ఉంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే కొన్ని క్యామ్స్ అనేవి లైటింగ్ బాగున్నా కూడా అంత బాగా రావు. కాకపోతే ఇందులో మాత్రం క్లారిటీ అనేది బాగుంది. ప్లస్ నేను దీంతో కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి మీకు చూపిస్తాను. చూడండి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి. ఫ్రెండ్స్, మరి మనం దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినా, పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడినా బాగుంది. మనకు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నేను ఇంతకుముందు వాడిన ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్టయితే నాకైతే బాగానే అనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, గేమ్ గురించి మాట్లాడినట్టయితే Asphalt 9 లాంటి గేమ్స్ని అయితే మనం ఆడుకోవచ్చు. దాని తర్వాత ఇంకా మీకు ఇంకేమైనా గేమ్స్ కావాలంటే ఇక మైక్రోసాఫ్ట్ గేమ్స్ అని చెప్పేసి మనకు వెబ్సైట్ ఉంటుంది చూసారు. దాంట్లోకి వెళ్తే ఇంకా మనకు చాలా రకాల ఫ్రీ గేమ్స్ ఉంటాయి. అక్కడ నుంచి కూడా మనం గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే నా దగ్గర నెట్స్లో ఉంది కాబట్టి నేను వాటన్నిటిని డౌన్లోడ్ చేయలేదు. ప్లస్ నేను ఈ ల్యాప్టాప్ వాడినంతసేపు నాకు అనిపించింది ఏంటి అంటే ట్రాక్ ప్యాడ్ ఏదైతే ఉంటుంది ఇదే ఇంకొంచెం స్మూత్గా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అదొకటైతే నాకు దీనిలో ఇంప్రూవ్ అవ్వాల్సి ఉందని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ దీనిలో మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకోండి, దానికోసం ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు చూడండి. అంటే మనకు దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఎకనామీ లేకపోతే ఓవర్ బూస్ట్ అని చెప్పేసి ఉంది. అంటే మీకు గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకు నార్మల్దే కావాలి అంటే ఎకనామీస్ ఆన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దాని కారణంగా మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం అవి అయితే జరుగుతాయి. సో అలా చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు డీసెంట్గానే వస్తుంది. ఒక 4 గంటల వరకు అయితే మీరు ఆరంగా దీని నుంచి బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ల్యాప్టాప్ అనేది ఎక్కువగా ఎవరైతే పెద్ద హెవీ ఎడిటింగ్ చేస్తారనుకుంటారో వాళ్ళ కోసం కాదు, కానీ బేసిక్ వాళ్ళ కోసం. అయితే దీనిలో మనకు i5, i7 అని చెప్పేసి 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాటిని మనం తీసుకున్నట్టయితే మరి దానిలో అయితే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీనిలో మనం బేసిక్ లెవెల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, గేమ్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇట్లా మూవీస్ చూడడమైనా కానివ్వండి, ఎదుటి వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడమైనా కానివ్వండి, అవన్నిటిని అయితే మనం చేయొచ్చు. అయితే ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ రీసెంట్గా మనకు చాలా రకాల ల్యాప్టాప్స్ని అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొస్తుంది. అవి కూడా మనకు మంచి ప్రైజింగ్లోనే ల్యాప్టాప్స్ని మార్కెట్లో తీసుకొస్తుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడినట్టయితే ఈ i3 13th జనరేషన్
జనరేషన్కి మంచి ప్రైజింగే పెట్టారని చెప్పేసి నాకు అనిపించింది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క ట్రాక్ ప్యాడ్నే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే ఈ ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఎల్ఈడి బ్యాక్ లైట్స్ ఇచ్చారు, కానీ అదంతా మరీ మనకు గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నంత రాదు, కానీ డీసెంట్గానే మనకు కనిపిస్తుంది. ప్లస్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు మెటల్ బిల్డ్ ఇచ్చిన కారణంగా మనకు వేరే ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్టయితే చాలా ప్రీమియం కనిపిస్తుంది. సో చాలా సాలిడ్గా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనం ఎటువంటి వంక పెట్టడానికి లేదు. ప్లస్ నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు ఈ స్క్రీన్ని మేనేజ్ చేశారు చూసారా, 16 ఇంచెస్. సో అది నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు. జనరల్గా చాలా ల్యాప్టాప్స్ అనేవి ఇదే స్క్రీన్ ఇంత సైజులో లాంచ్ అవుతూ ఉంటాయి, కానీ మనకి 16 ఇంచెస్లో రావన్నట్టు. 15.6 ఇంచెస్ దగ్గర అయిపోతుంటాయి. కాకపోతే వీళ్ళు ఈ 16 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లేని అయితే ఇవ్వగలిగారు. ప్లస్ ఇక మనకు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇక మనకు బ్యాటరీ బ్యాకప్ కోసం వాటి అన్నిటి కోసం అయితే మనం ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాండి. థ్యాంక్ యూ.